హైకోర్టులో ఊరట, పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల, సాక్షి టీవీ యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. రాజధాని అమరావతిపై సీనియర్ పాత్రికేయుడు వివిఆర్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు గాను సాక్షి టీవీ యాజమాన్యంపై తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ఫిర్యాదుదారైన తెలుగుదేశం పార్టీ నేత ఖమ్మంపాటి శిరీష్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి టీవీలో ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించే లైవ్ విత్ కేఎస్ఆర్ షోలో ప్యానలిస్ట్గా పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు బివిఆర్ కృష్ణరాజు అమరావతి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. వీటిపై టీడీపీ నేత కంబం శిరీష్ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు కృష్ణరాజుతో పాటు యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సాక్షి టీవీ హోల్ టైం డైరెక్టర్ బి రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆయేషా మీరా హత్య కేసులో తుది నివేదిక సంవర్పించింది. సిబిఐ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. తుది నివేదికను సీల్డ్ కవర్లో శుక్రవారం హైకోర్టు ముందుంచింది. దాన్ని విజయవాడ సిబిఐ కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు కోరగా ఉన్నత న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నివేదిక కాపీని తమకు ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రుల తరపు న్యాయవాదులు అభ్యర్థి న్యాయమూర్తి తోసిపుచ్చారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నందుకు కింది కోర్టులో దరఖాస్తు చేసుకొని వాళ్ళకి సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.